ప్రపంచంలో అనేక ప్రకృతి అద్భుతాలు మనసును ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి వాటిలో ఒకటి డెవిల్స్ కేటిల్ వాటర్ ఫాల్. ఈ అద్భుత జలపాతం అమెరికా దేశంలోని మిన్నెసోటా రాష్ట్రంలో ఉన్న జడ్జిసిఆర్ మ్యాగ్నెట్ స్టేట్ పార్క్ లో ఉంది. దీని విశేషం ఏంటంటే ఈ జలపాతంలో సగం నీరు సాధారణంగా కిందకి జాలువారుతుంది, కానీ మిగతా సగం మాత్రం ఒక పెద్ద రంధ్రంలో అదృశ్యమైపోతుంది. ఆ నీరు ఎక్కడికి వెళ్తుందనే మిస్టరీ సంవత్సరాలుగా శాస్త్రవేత్తలను, పర్యాటకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. బ్రూల్ నది అనే నది 2 భాగాలుగా విడిపోయి ఈ ప్రాంతంలో పడిపోతుంది. ఒక భాగం సాధారణంగా జలపాతంలో ప్రవహిస్తూ నదిలో కలుస్తుంది, కానీ మరొక భాగం పెద్ద రాతి గుండంలోకి నేరుగా మాయమవుతుంది. ఆ గుంతను స్థానికులు డెవిల్స్ కేటిల్ అని పిలుస్తారు. దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు ఆ నీరు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. వారు రంగు కలిపిన నీటిని, చిన్న బంతులను, చెక్క ముక్కలను ఆ రంధ్రంలో వేసి పరిశీలించారు, కానీ అవి ఎక్కడా తిరిగి బయట కనిపించలేదు. దీంతో ప్రజల్లో ఈ రంధ్రం నేరుగా భూమి లోపలికి వెళ్తుంది లేదా ఒక రహస్య గుహ మార్గం ద్వారా సరస్సులో కలుస్తుంది అనే వదంతులు వినిపించాయి. ఇటీవల కాలంలో భూభౌతిక శాస్త్రవేత్తలు ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. వారు ఆధునిక పరికరాల సాయంతో నదిలోకి నీటి ప్రవాహాన్ని, పరిమాణాన్ని కొలిచారు. దాని ఫలితంగా తెలిసిందేంటంటే ఆ నీరు ఆ రంధ్రం ద్వారా కింద ఉన్న రాళ్ల మధ్య గుండా మళ్ళీ అదే నదిలోకి కలుస్తుంది, కానీ మన కళ్ళకు అది కనిపించదు. అంటే నీరు అదృశ్యమవుతున్నట్లు కనిపించినా అది నిజానికి భూమి లోపల దారి తీసి తిరిగి బయటకు వస్తుంది. అయినా కూడా ఆ నీరు భూమిలో ఎంత దూరం ప్రయాణిస్తుంది, ఎలా తిరిగి పైకి వస్తుందో పూర్తిగా ఇంకా రహస్యంగానే ఉంది. అక్కడి భౌగోళిక నిర్మాణం చాలా క్లిష్టంగా ఉండడం వల్ల స్పష్టమైన సమాధానం ఇప్పటి వరకు దొరకలేదు. డెవిల్స్ కేటిల్ జలపాతం ఒక ప్రకృతి రహస్యం. మనిషి విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా ప్రకృతిలో ఇంకా అనేక గూఢ మర్మాలు దాగి ఉన్నాయన్నది ఈ జలపాతం మనకు గుర్తు చేస్తుంది. నీరు అదృశ్యమవడం కేవలం ఒక దృష్టి మాయ మాత్రమే అయినా ఆ రహస్యం తెలుసుకోవాలనే ఆసక్తి మనిషి సహజ స్వభావం. మీ అభిప్రాయం ఏంటి? నిజంగా భూమి లోపలే పోతుందా, లేక ఇంకో రహస్య లోకంలోకి వెళ్తుందా? మీ ఆలోచనలను కామెంట్స్లో చెప్పండి.